నమస్తే అన్న, మీ పేరు? నరసింహరావు యాదవ్ అండి. ఓకే, ఏ ఊర్లో ఉంటారు? మాది గుమ్మడలో. నేను వృత్తి విద్య వ్యవసాయము. ఓకే, పొలం ఉందా మరి? పొలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఎకరాలు ఏం లేదు, సన్నకారు రైతులము. 31 గుంట ఉంది. అంటే 9 గుంటలు తక్కువ ఎకరా. రైతు భరోసా పడిందా? పడిందండి. ఎంత పడ్డది? 3,900 రూపాయలు పడ్డది. మరి సీజన్ ముందే రైతు భరోసా? సీజన్ కరెక్ట్ టైంకి పడ్డది మాకు. ఎరువులకు కానీ ఇథనాలకు కానీ మాకు టైంకి వేసిండు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ టైంకి వేయకపోతుండే. ఇప్పుడు టైంకు మాకు ఇథనాలకు కానీ మన ట్రాక్టర్ కానీ నారు కానీ టైంకి ఇప్పటి నుంచే స్టార్ట్. అంటే మురుగసి కార్తులు ఉంటాయి, ఏది రోని మురుగసి అని. మేము ఆరిద్రలో తుకం పోస్తాం. తుకంలో పోసుకొని కరెక్ట్ టైంకి ఇప్పటి నుంచి స్టార్ట్, పొలం నుంచి ఇప్పటి నుంచే. మనం మొక్కజొన్న వేసుకోవాలంటే ఇప్పటి నుంచే మాకు. దానికి ఏం లేదు, ఇబ్బందులు ఏం లేవు. నాకు ఇంకొకటి, నాకు 35,000 రూపాయలు రుణమాఫీ కూడా అయింది. కేసీఆర్ గవర్నమెంట్లో రాలేదు. కుల్లా చెప్పేస్తాం, 4 విడతలను 1 విడత కూడా కాలేదు. ఉన్నదండి, మంచి పరిపాలన మంచిగా ఉంది. దానికి పరిపాలన గురించి ఏం లేదు. అధికారులు అప్పుడు కేసీఆర్ ఒక రాజ్యం ఉండే, రేవంత్ రెడ్డి ఏమో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని అందరు సలహాలు తీసుకొని, అప్పుడు కేసీఆర్ గారేమో నేనే రాజు నేనే మంత్రి అయిపోయిండు. ఈయనేమో అందరినీ సలహాలు తీసుకొని ముందుకు పోతుండు. ఇది ఒక అడ్వైజింగ్ వెళ్ళిపోతుండు అన్నీ తీసుకొని. ఇష్టపూర్తిగా తీసుకోపోవట్లేదు. ఏదన్నా జీవో అమలు చేయాలంటే మంత్రివర్గం ఏంటి ఆలోచనతోటి సలహాలు తీసుకొని పోతుండు. ఇష్టపూర్తిగా ఏ చేస్తలేడు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చొని ఆడనే మా క్యాబినెట్ మీటింగ్ ఆడనే అన్ని మీటింగు ఆయన. అట్లా ఆయన ఇంతవరకు సామాన్య మానవులు పట్టించుకోలేడు. ఫామ్ హౌస్ నుంచి చేసిండు. 4 రాజ్యం ఉంటుండే. ఇక అది ప్రజల దీవెన, రైతుల దీవెన, సామాన్య మానవుల దీవెన. మాకు నచ్చిందండి ప్రభుత్వం అయితే. Subscribe us and press the bell icon for more interesting updates.